जय तल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षितमध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्ययाख्य गुरु परंपरां। जय तल सद्गुरु प्रभु महाराज को जय। మరి భాద్రపద పౌర్ణమి సందర్భంగా రెండు మాటలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక గురువుగారు గణపతి గురించి చెప్పారు, నేను కూడా గణపతి గురించి రెండు మాటలు చెప్పాక ఇంకేదైనా చెప్తా. మనకు సుషుమ్నా నాడి యందు 7 శక్తి కేంద్రాలు చెప్తారు. ఆ 7 శక్తి కేంద్రాల్లో మొట్టమొదటి శక్తి కేంద్రం అంటే శక్తి అంటే ఎనర్జీ పాయింట్స్ మన బాడీలో సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి సుషుమ్నా నాడిలో 7 శక్తి కేంద్రాలు ఉంటాయి. వాటిల్లో మొట్టమొదటిది అంటే మూలము ఆధారమైనటువంటిది, అది మూలమైనటువంటిది ఆధారమైనటువంటిది, అదే బేస్ అన్నమాట. అది పునాది లాంటిది, మన అంటే ఆధ్యాత్మికతకు అది పునాది లాంటిది. కుండలిని శక్తి అక్కడే ఉంటుంది, కుండలిని శక్తి అక్కడే ఉంటుంది. ఆ మూలము ఆధారము అయి ఉన్నటువంటి ఆ యొక్క చక్రానికి అధిదేవత గణపతి. అక్కడ గణపతి అంటే వినాయకుడు అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆ యొక్క గణపతి శక్తి అక్కడ ఉంటేనే ఆ మూలాధార చక్రం అనేటువంటిది క్రియావంతం అవుతుంది. అంటే మూలాధార చక్రం క్రియావంతం కావడానికి గణపతి, మళ్ళీ అలాగే మనకి చెప్పినట్లుగా మళ్ళీ క్రియాశక్తి ఉంటుంది, లంబీజం ఉంటుంది, మళ్ళీ పృథ్వీతత్వం ఉంటుంది. ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ చెప్పేటువంటిది ఏంటంటే ఆ శక్తిని గుర్తించగలగాలి, మనం ఆ శక్తిని గుర్తించగలగాలన్నమాట. మనం తత్వం కూడా చదువుకునేవాళ్ళం ఇంతకుముందు. ఆధార కమల మందున గురుడో మనస, ఆధార కమల మందున గురుడో మనస, ఆది గణపతి రూపమైనాడే మనస, ఆది గణపతి రూపమైనాడే మనస, గురు చరణం బోలు మరువకే మనస, గురుడో నరుడు గాడు ఈశ్వరుడే మనస. ఇలా చదువుకునేవాడు. అంటే ఆ తత్వాన్ని మర్చిపోవద్దు అని. ఇప్పుడు మరి గణపతి మూలాధార చక్రంలో ఉంటే ఏం చేస్తారు అంటే ఆ ఉండటం వల్ల ఏం జరుగుతుంది, ఏం ఉపయోగం అంటే ఆ ఎనర్జీ మనకు సమపాళ్లలో అందినప్పుడు, ఆ ఎనర్జీ సరిగ్గా పనిచేసినప్పుడు, అక్కడేమీ బ్లాక్స్ లేకుండా, అక్కడేమీ మలినాలు లేకుండా ఉన్నప్పుడు ఆ యొక్క శక్తి శరీరం మొత్తంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు అది చేరుతుంది. అప్పుడు మనకు ఆరోగ్యంగా ఉంటాం ఫస్ట్, తర్వాత ఆధ్యాత్మిక సాధన చేయగలుగుతాం. మూలాధార చక్రం యాక్టివేట్ అయి ఉన్నప్పుడు, క్రియావంతంగా ఉన్నప్పుడు మనకు కాల్షియం పర్ఫెక్ట్గా ఉంటుంది మన బాడీలో, ఫిజికల్ బాడీలో. కాల్షియం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి, ఎముకలు స్ట్రాంగ్. డిస్క్ ప్రాబ్లం రాదు వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులు రావు, నడుము నొప్పులు రావు. అంటే ఎవరికైనా మాకు నడుము నొప్పి వస్తుంది లేదా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, డిస్క్ ప్రాబ్లం ఉంది అని అంటే ఏంటి అర్థం? మూలాధార చక్రం సరిగా పనిచేయట్లేదని అర్థం. అంటే బ్లడ్ ప్రాబ్లం ఉంటే, మన బ్లడ్ సరిగా లేదు అంటే మూలాధార చక్రం ప్రాబ్లం ఉన్నట్టే. అంటే మన మూలాధార చక్రానికి సంబంధించినటువంటి అక్కడ ఏ భూతం ఉంది, ఏ తన్మాత్రకు ఉంది, ఏ శక్తి పనిచేస్తుంది, ఏ బీజం ఉంది, అక్కడ అధిదేవత ఎవరు, అక్కడ దేవత ఎవరు, వీటన్నిటిని మనం పరిగణలో తీసుకొని వాటి వల్ల మన శరీరంలో స్థూల శరీర భాగాలు ఏమి ఏర్పడినాయి, అలాగే సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలు ఏమి ఏర్పడ్డాయి, వాటన్నిటిని గుర్తించి వీటి ప్రభావం వాటి మీద ఉంటుంది అని గుర్తించటమే. అందుకే మన గురువుగారు ఏం చేశారు, మనకు బీజాక్షర ధ్యానం అనేటువంటి ఒకదాన్ని సూచించారు. మనకి ఏ ప్రాబ్లం ఉంటుందో ఆ బీజాక్షరాన్ని మనం ఆ చక్రం నందు ధ్యానం చేసి మనం పట్టించినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఓకే. ఇంకోటి
మీరు పూజ చేసేప్పుడు, వినాయకుడు పూజ చేసేప్పుడు కానీ ఎక్కడైనా పూజ చేసేప్పుడు అక్షంతల వాసన చూసి వెనక్కి వేసుకోమంటారు. వాసన చూసి వెనక్కి వేసుకోమంటారు. ఎప్పుడైనా పూజ చేస్తే ముందుకేస్తావా వెనక్కేస్తావా? ముందుకేయాలిగా. ఏ గౌరీ అక్షంతలు ముందుకేయాలి కదా, వెనక్కేయటం ఏంటి? పూజ చేస్తే వెనక్కేస్తే ఆసన స్థానంలో పడాలి. ఎందుకంటే గణపతి అక్కడ ఉన్నాడు. గణపతి ఎక్కడున్నాడు? ఆసన స్థానంలో ఉన్నటువంటి మూలాధార చక్రంలో ఉన్నాడు. కాబట్టి వాసన చూసి, ఏ వాసన ఎందుకు చూడాలి? వాసన కళ్ళకద్దుకోమని చెప్పొచ్చుగా, అవునా కాదా? కళ్ళకద్దుకోమని చెప్పాలిగా, వాసన చూడాలంట. వాసన చూసి వెనక్కి అక్షంతలు వేయాలి. వాసన దేని లక్షణం? పృథ్వీభూతానికి సంబంధించింది, గంధగుణం. పృథ్వీభూతకు సంబంధించిన గంధతను మాత్రం ఎక్కడ ఉంటుంది? ఆధార చక్రంలో ఉంటుంది, ఆసన స్థానంలో ఉంటుంది. గణపతి ఉండేది అక్కడే, వాసన చూసేది కూడా అక్కడే. రెండు లక్షణాలు దానికి సంబంధించినవి కాబట్టి వాసన చూసి గణపతికి సమర్పించాలి. అంతేగాని ఎదరున్న మనం పసుపుతో తయారు చేసినటువంటి గణపతికో ప్రతిమకో విగ్రహానికో వేయమని చెప్పరు. ఫస్ట్ నీ లోపల శక్తి స్వరూపంగా ఉన్నటువంటి గణపతిని ఆరాధించుకో, తర్వాత నువ్వు ప్రతిష్ఠించుకున్నటువంటి వినాయకుడికి చేయనాయని అని చెప్పి ముందు లోపల ఉన్నటువంటి తత్వానికి మనం గుర్తు చేసి ఆరాధింపజేసి పూజ చేసిన తర్వాత, నమస్కారం చేసిన తర్వాత ఎదురుగా మనం ప్రతిష్ఠించుకున్నాం. ఇంకా ఎదరున్నటువంటి దేవుడు రాలా. అప్పటికి మనం పూజ చేసిన తర్వాత ఆవాహనం చేస్తే వస్తారు తర్వాత దేవుడు. విగ్రహం తెచ్చిపెడితే దేవుడు అవుతారా? విగ్రహం పెడితే దేవుడు రాడు. మనం ఆవాహనం చేసుకోవాలి. శక్తిని ఆవాహనం చేసుకుంటేనే వస్తారు. అంటే దానికి మంత్రాలు ఉన్నాయి. ఆగమ శాస్త్రాలు దానికి ఎలా పూజ చేయాలి, ఎలా ఆవాహనం చేసుకోవాలి, ఎలా విసర్జన క్రియ చేయాలి అనేటువంటివి మనకు శాస్త్రాల్లో సూచించారు. దాన్ని బట్టి అనుసరించడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఓకే. ఈ వ్యవహారికంగా మన ఆధ్యాత్మిక మార్గంలో మన ఋషులు మనకు అనేక రకాలుగా జ్ఞానాన్ని అందించారు. వారు చెప్పేటువంటి జ్ఞానం దేనికి సంబంధించిందని గుర్తించాలి. కొన్ని వ్యవహారానికి సంబంధించినవి చెప్పారు, కొన్ని సైన్స్కు సంబంధించినటువంటి అంశాలు చెప్పారు, కొన్ని ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలు చెప్పారు, కొన్ని వ్యవహార ధర్మాలు చెప్పారు, కొన్ని సైన్స్కు సంబంధించినవి చెప్పారు, కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను సూచించారు. వాళ్ళు చెప్పిన సత్యం దేనికి సంబంధించిందో గుర్తించేటువంటి ప్రయత్నం చేయాలి. మనం గుర్తించలేకపోతే గురువు గారి దగ్గరకు వెళ్తే ఆ తత్వం ఏంటో మనకు అర్థమయ్యేట్టు చెబుతారు. ప్రతిదీ ఆధ్యాత్మికం కాదు, మనకు చెప్పే ప్రతిదీ కూడా ఆధ్యాత్మికం కాదనమాట. దాంట్లో ఆధ్యాత్మికం ఉందా, సైన్స్ ఉందా, వ్యవహారిక ధర్మం ఉందా అనేటువంటి దాన్ని మనం సూచించాలి. ఇప్పుడు మీకు ఒకటి గుర్తు చేస్తా, అది మీరు వ్యవహారికమా, సైన్సా, ఆధ్యాత్మికమా మీరు చెప్పాలి. నేను ఒక విషయం చెబుతా, చెప్పిన తర్వాత మళ్ళీ ప్రశ్న అడుగుతా. నేను చెప్పింది మీరు అది వ్యవహారానికి సంబంధించిందా, సైన్స్కు సంబంధించిందా, ఆధ్యాత్మికానికి సంబంధించిందా అనేది మీరు చెప్పాలన్నమాట. ఓకే. మీకు తెలిసిందే, మీకు తెలియనంత కష్టమైంది నేను అడగలే, తేలిక అయిందే అడుగుతా. ఓకే. జస్ట్ అంటే నేను చెప్తానది వినాయకుడికి సంబంధించి, దాంట్లోనే వినాయకుడికి సంబంధించిన దాంట్లోనే అది. వినాయకుడి పూజ ఎప్పుడు చేస్తాం? భాద్రపద చవితి శుద్ధ చవితి రోజున చేస్తాం. ఓకే. ఎందుకు చేస్తాం? వినాయకుడికి రోజు చేయొచ్చుగా పూజ, ఆ రోజు ఎందుకు వినాయకుడు పూజ చేయాలి అంటే అమ్మ విఘ్నానికి ఆ రోజైనా, మిగతా రోజు నువ్వు విఘ్నానికి ఉండదా? సంవత్సరం అంతా చేయాలా, ఆ ఒక్క రోజే చేయాలా? రోజు కూడా చేయొచ్చు. కానీ ఆ రోజే ఎందుకు చేస్తామంటే బర్త్డే అయింది. చెప్పండి, ఆయన బర్త్డే ఆ రోజే ఎందుకంటే ఆయన బర్త్డే కాబట్టి చేస్తాను. అవునా కదా? కాదా? బర్త్డే కాదా? మరి చెప్పండి, స్పెషల్ డే చెప్పనండి. బర్త్డే, వినాయకుడు బర్త్డే కాబట్టి ఆ రోజు మనం పూజ చేస్తాం. ఓకే, అర్థం. అయితే వినాయకుడు పూజ చేసినప్పుడు ఏమైనా మెసేజ్ ఏమైనా ఇస్తున్నారన్నది గుర్తించాలి. వెనకటి రోజుల్లో పాడిందే పాడొద్దు అనేవాళ్ళు, చేసిందే చేయొద్దు, పాడిందే పాడొద్దు అనేవాళ్ళు. ఒకవేళ చేసిందే చేసినా, పాడిందే పాడినా కానీ ఎందుకు చేస్తున్నావో అర్థం తెలుసుకొని చేయాలి. ఈ గురువుగారు ఇందాక చెప్పింది ఏమన్నారు? అర్థం తెలుసుకోవాలన్నారు. అవునా కదా? సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు వినాయక చరిత్ర మనం చదివేప్పుడు గణాధిపత్యం కోసం ఒక పోటీలాగా ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు గణాలను గుర్చుకొని ఇందాక గురువుగారు చెప్పారు. దేవతాగణం, రాక్షస గణం, మనుష్య గణం, గణాలు 3 రకాలుగా ఉంటాయి. ఈ 3 గణాలకు కూడా అధిపతి గణపతి అని చెప్పి గురువుగారు సూచించారు. ఓకే. గణాలకి ఎవరు అధిపతిగా ఉండాలి అనేటువంటిది ఒక కాంటెస్ట్, ఓ పోటీ ఉందన్నమాట. ఫస్ట్ జనరల్గా ఎవరైనా ఉంటారు, పెద్దోళ్ళకి ఇవ్వాలన్నమాట. మన భారతీయ సాంప్రదాయంలోనైతే ఫస్ట్ ప్రియారిటీ పెద్దోళ్ళకి అనమాట. పెద్దోళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలన్నమాట.
వెనకటి రోజుల్లో అలా ఇచ్చేవాళ్ళు అనమాట. మరి అప్పటి రోజుల్లోనే కృతయుగం కాలంలోనే ఎప్పటికైనా పోటీతత్వం వస్తే, ఎప్పుడైనా పోటీ వస్తే ఏ పెద్దోడికి ఎందుకు వేయాలి నాకెందుకు వేయకూడదని అంటే నేనేమన్నా తెలివి తక్కువ అని అనొచ్చు కదా. అందుకని అప్పటి రోజుల్లోనే, ఇంకా ఈ రోజుల్లోనే ఇప్పుడు మనకి పోటీతత్వం వచ్చింది, కానీ వెనకటి రోజుల్లోనే ఒకవేళ దీన్ని గుర్తించారు ఋషులు. పోటీతత్వం వస్తేనండి స్కిల్స్ ఎవరికి ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. స్కిల్స్కు ప్రియారిటీ తప్ప పెద్దోడేముంది చిన్నోడేముంది అంతే కదా. ఇప్పుడు ఒక దేశాన్ని పరిపాలించాలన్నా, ఒక రాజ్యాన్ని పరిపాలించాలన్నా, ఒక కుటుంబాన్ని సవరించాలన్నా, ఒక ఆఫీసును మేనేజ్ చేయాలన్నా కానీ ఏం కావాలా? స్కిల్స్ కావాలన్నమాట. ఆ స్కిల్స్ ఎవరికి ఉంటే వాళ్ళకి ఇస్తారు. మరి వెనకటి రోజుల్లో, ఇప్పటి రోజుల్లో అంటే అంత పాలిటిక్స్ అన్నీ కూడా డ్రామాటికల్ అయిపోయినాయి. అప్పట్లో అలా కాదు కదా, జెన్యున్గా ఉండేది కదా. పోటీ పెట్టారు, కాంపిటీషన్. ఇద్దరున్నప్పుడు పోటీ వచ్చేది కదా, ఒక్కళ్ళు ఉంటే ఏం లేదు, ఏకచక్రాధిపత్యం అంటారు కదా. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు ముగ్గురు ఉంటే పోటీ వస్తుంది. ఇప్పుడు ఇద్దరున్నారు, వాళ్ళకి వాళ్ళ ఫాదర్ ఎవరు? గణపతి. వాళ్ళ ఫాదర్ ఎవరు? శివుడు. ఓకే. వాళ్ళ మదర్ పార్వతి. శివుడు పార్వతీదేవి వాళ్ళిద్దరు అనుకున్నారు మనకి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కదా, మరి పోటీ ఇద్దరికి పెడదాం, ఎవరికి సక్సెస్ అయితే వాళ్ళకే ఇద్దామని చెప్పారు. ఓకే. ఏం చేయాలి? వాళ్ళకు ఉన్నటువంటి పోటీ నియమం ఏంటంటే, ఇద్దరు బయలుదేరి ఎవరైతే భూలోకంలో ఉన్నటువంటి నదులు ఉన్నాయో, దివ్య నదులు కొన్ని పేర్లు చెప్పారు వాళ్ళకి, కొన్ని దివ్య నదుల పేర్లు చెప్పారు. ఆ దివ్య నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ఎర్లీగా, ఎవరు ముందొస్తే వాళ్లకు గణాధిపత్యం ఇస్తామని చెప్పారు. ఓకే. పోటీ స్టార్ట్ చేసినప్పుడు వినాయకుడు వాహనం ఏంటి? ఎలుక. ఎన్ని కేజీలు ఉంటుంది అది? కనీసం కుడు అంత ఉంటుందా? మనం పెట్టే ఉండ్రాళ్ళు ఉంటాయి కదా, 2 ఉండ్రాళ్ళు అంత ఉంటుంది అది. ఏ గౌరీ? అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు కదా. ఆయన వాహనం అది, ఆయన సెలెక్ట్ చేసుకున్న వాహనం అంత చిన్నగా ఉండేది, ఆయన సెలెక్ట్ చేసుకోండి. ఓకే. మరి కుమారస్వామి వెహికల్ ఎలాంటిది? ఆయన వెహికల్ నెమలి వాహనం. ఆయనకి 2 కుడువులు కాదు, 2 ఉండ్రాళ్ళు కాదు, కొంచెం హెవీగానే ఉంటుంది అన్నమాట ఆయన గారికి. ఓకే. మరి వినాయకుడు కొంచెం హైట్ ఉంటాడు, లావు ఉంటాడు, ఫ్యాట్ ఉంటుంది, చాలా ఉంటుంది. ఆయనకి చిన్న వాహనం. మరి కుమారస్వామికి వెహికల్ పెద్దగా ఉంటుంది, స్మార్ట్గా ఉంటాడు, బక్కగా ఉంటాడు. ఆయనకు వెహికల్ నెమలి. ఓకే. సరే, ఓకే అని జెండా ఊపారు. ఆయన జమ్ముని వెళ్ళిపోతూనే ఉండి జెండా ఊపంలోనే వెళ్తూనే ఉన్నాడు, ఈయనట్టు దోస్తూనే ఉన్నాడు. ఏమందుకుంటాడు అంటే ఆ ఎలుక మరి ఏమన్నా స్పీడ్కి వెళ్ళిద్దాం? వెళ్ళిద్దా? ఎలుక ఎప్పుడు స్పీడ్కి వెళ్ళలేదు, అక్కడక్కడే ఉంటుంది. అదేమన్నా కన్నాలో నుంచి పోవాలంటే కన్నాలో నుంచి పోయింది తప్ప ఆకాశంలో ఎగరలేదు అది. ఆకాశంలో మరి ఆయన ఛేదించగలడా? సక్సెస్ అవ్వగలడా అంటే ఆలోచించండి. ఇలా నేను ఆకాశ గమనం చేస్తే, లేకపోతే ఎలుక వాహనం మీద గమనం చేస్తూ అయితే ఆయన నేను ఓవర్టేక్ చేయలేను, నేను సక్సెస్ అవ్వలేను అనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు? బుద్ధిని వినియోగించాడు. మనసు ద్వారా ఆలోచిస్తే తట్టలేదు, మనసు ద్వారా ఆలోచించితే తట్టలేదు. అప్పుడు దేనికి పదును పెట్టాడు? బుద్ధికి పదును పెట్టాడు. బుద్ధికి పదును పెట్టాడు. బుద్ధికి ఎప్పుడైతే పదును పెట్టాడో వెంటనే ఒక థాట్ అనేటువంటిది ఏర్పడింది, ఒక మంచి ఆలోచన కలిగింది. ఒకటే ఆలోచించాడు. వాళ్ళ ఫాదర్ మదర్ ఎవరు? శివుడు పార్వతి. మరి లోకానికి తల్లిదండ్రులు వాళ్ళేనా? ఇప్పుడు వాళ్ళకి ప్రదక్షిణ చేస్తే లోకం మొత్తం ప్రదక్షిణ చేసిన ఫలితం వచ్చింది కదా. ఇక వెంటనే ఏం చేసిండు? ఇక తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిండు. ఇక ఆయన వేరే అసలు వాహనాన్నే వాడలేదు. ఆయన వాహనం ఉంది కానీ పక్కన ఉంచిండు, పార్కింగ్లో పెట్టుంచిండు అంతే. వాహనాన్ని బయటికి తీయలే. అది 3 ప్రదక్షిణలు చేసిండు. 3 ప్రదక్షిణలు చేయగానే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 3 ప్రదక్షిణలు అక్కడే ఉంటుందిగా. మహా అంటే మనమైనా కానీ ఇందాక పీఠం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కనీసం 3 నిమిషాలు అయినా పట్టింది, కానీ వినాయకుడికి అంత టైం కూడా పట్టదు, పక్కనే కదా. వెంటనే అయిపోయింది. 3 ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడే వాళ్ళ పాదాల దగ్గర కూర్చున్నాడు. ఇక ఇప్పుడు ఆయన కుమారస్వామి వెళ్ళాడు కదా, ఏ నదిలోకి వెళ్ళి స్నానం చేద్దామన్నా కానీ ఈయన అక్కడికి వెళ్ళేసరికి ఆ నదిలో వినాయకుడు స్నానం చేసి బయటకు వచ్చి వెళ్తున్నట్టుగా దృశ్యం కనపడుతుంది. ఇది ఎలా సాధ్యం? చిన్న వాహనం, అసలు ఫాస్టే వెళ్ళదు, భారీ శరీరం, ఎలా సక్సెస్ అవుతాడు? అర్థం కాలేదు.
ఎన్ని నదుల కాడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరు కనిపించారు? వినాయకుడే కనిపించాడు. ఇప్పుడు ఎవరు గెలిచినట్టు? ఇక వెంటనే ఈయనకి 4-5 నదుల కాడికి వెళ్ళండి, ఇది అయ్యేది పని కాదులే అని చెప్పి మళ్ళా యాడికి వస్తారు? ఏ ఊరమ్మా? కైలాసం వచ్చింది. వాళ్ళ ఊరు అదే కదా, వాళ్ళ ఇంటికాడికి ఆయన వచ్చింది. వాళ్ళది ఏ ఊరు? కైలాసం. ఎప్పుడన్నా మీరు పోయారమ్మా? పోలేరు. సరే, ఏమన్నా పోయారేమని అంటే ప్రతి వినాయక చవితి చేసుకుంటారుగా, ఓసారి ఏమన్నా వెళ్ళొచ్చారేమని. బస్సు ఎక్కితే అమ్మా, బస్సు ఎక్కితే పోయేది కాదు, బస్సు కింద పడితే పోతారేమో. ఓకే, సరే. మొత్తం తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? కైలాసం వచ్చి నమస్కారం చేశాడు. అన్నగారే గెలిచారు, అన్నగారికి గణాధిపత్యాన్ని ఇవ్వండి అని చెప్పి నమస్కారం చేశారు. ఓకే, ఇదంతా అర్థమైంది కదా. ఇప్పుడు వినాయకుడు ఎలా గెలిచాడు ఏం చెప్తావు? వినాయకుడు ఎందుకు గెలిచాడు, ఎలా గెలిచాడు అంటే, నేను ఇందాక ప్రశ్న అడుగుతాను కదా, ఇదే ప్రశ్న. ఎందుకు గెలిచాడు అంటే ఏమర్థమైంది? బుద్ధి బలంతో గెలిచాడు. బుద్ధి బలంతో ఏం చేయగలిగాడు? తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేశాడు. తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే ఏమైంది? విజయాన్ని సాధించాడు. తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే విజయాన్ని సాధించాడు. అంటే ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి చేసుకుంటాం కదా, ఈ కథ చదవాలి కదా. ఈ కథ చదవమా? వినాయకుడు ఈ కథ ఉమాదేవి గారు చదవరా? మీరు చదువుతారు కదా, కథ చదువు. అంటే మరి ఇన్ని సంవత్సరాల నుంచి కథ చదివేటువంటి మనం వినాయకుడు ఎలా సక్సెస్ అయ్యాడని తెలుసుకున్నామా లేదా? ఎలా సక్సెస్ అయ్యాడు? తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే వినాయకుడు సక్సెస్ అయ్యాడు. తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే వినాయకుడు మరి మీరు సక్సెస్ కావాలంటే మరి వినాయక చవితి రోజున పూజ చేస్తే మీరేం చేయాలి అంటే మీరు కూడా వినాయకుడు కాదు పూజ చేయాల్సింది, మీ తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయాలి. అది వినాయకుడు కథలో ఉన్న మెసేజ్. ఇది నేను పట్టుకోవాలన్నది. వినాయకుడు పూజ చేయడం గొప్ప కాదు, అది ఎవరైనా చేస్తారు. వినాయకుడు పూజ చేయడం ఎవరైనా చేస్తారు. వినాయకుడు ఏం చేశాడు అది కదా మీరు చేయాల్సింది. వినాయకుడు ఉండ్రాలు తింటాడని మేము కూడా ఉండ్రాలు తింటాం, మేము ఆయన కుడుములు తింటాం, మేము ఉండ్రాలు తింటాం, కుడుములు తింటాం. ఇది ఎవరైనా తింటారు. ఇది పెద్ద విశేషం కాదు కదా. మీరు పట్టుకోవాల్సిన మెసేజ్ అది కాదు కదా. మీరు జ్ఞానులు కదా, జ్ఞానులు ఏం పట్టుకోవాలా? ఉండ్రాలు కాదు పట్టుకోవాల్సింది. ఉండ్రాలు పెట్టలేదు, ఉండ్రాలు పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత. వినాయకుడు ఆ ఉండ్రాలు కాదు కోరుకునేది. అర్థమైందా? నువ్వు కుడుములు పెట్టినా పెట్టకపోయినా పట్టించుకోడు. కానీ బుద్ధిని వినియోగిస్తే వినాయకుడు అనుగ్రహిస్తాడు. ఏం చేయాలి? మీరేం చేయాలా? వినాయక చవితి రోజున ప్రతి సంవత్సరం నేను అనుకుంటున్నా మీరు దాదాపు గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకొని 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుందంటే మీరు దాదాపు ప్రతి సంవత్సరం కూడా మీరు అట్లే వినాయకుడు పూజ అవగానే తల్లిదండ్రులను కూర్చోబెట్టి 3 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మరి మీరు చేస్తున్నారో లేదు మీరు చెప్పాలి. ఎవరైనా ఇందులో చేసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి ఒక్కళ్ళైనా. అంటే వీళ్ళని కూడా కైలాసం తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి చేయాలనే? మీ ఇష్టం. మీ తల్లిదండ్రులు కూడా కైలాసం తీసుకెళ్ళి అక్కడే కూర్చోబెట్టి చేస్తున్నాడు, మీ ఇష్టం. మీరు అట్లా చేయండి. అంత స్కిల్స్ మీకుంటే అంత లేకపోయినా కానీ మీకు అవకాశం ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులను కూర్చోబెట్టి వినాయకుడు చవితి రోజున 3 చుట్లు ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళతో అక్షంతలు వేసుకొని ఆశీర్వచనం పొందండి. వినాయకుడు అనుగ్రహం ఖచ్చితంగా కలుగుద్ది మీకు. వినాయకుడికి భార్యలు 2 ఉన్నారన్న విన్నారమ్మ? ఎవరి పేరు? ఏం పేర్లు? సిద్ధి. అట్లా కాదు చెప్పాల్సింది. ఫస్ట్ బుద్ధి చెప్పాలా, తర్వాత సిద్ధి చెప్పాలి. అర్థమైందా? సిద్ధి బుద్ధి కాదు, ఏమనాలా? బుద్ధి సిద్ధి అనాలా. ఎందుకంటే ఇప్పుడు ఈ కథలోనే మనకు అర్థమైందిగా. ఫస్ట్ ఏం వాడాడు? బుద్ధిని వాడాడు. బుద్ధిని వాడితే ఏం కలిగింది? సిద్ధి కలిగింది. ఇదే వాళ్ళ భార్యలు. మళ్ళీ నువ్వు అనుకున్నావు ఎర్ర చీర కట్టుకుంది, పచ్చ చీర కట్టుకుంది అమ్మగారు, అది కాదు చూడాల్సింది. అంటే మామూలు వాళ్ళు ఆ ఫోటోలు వస్తారు. ఆ ఫోటోలో బుద్ధి పచ్చ చీర కట్టుకుంది, సిద్ధి ఎర్ర చీర కట్టుకుంది. ఇవి కాదు నీకు కావాలి. ఏ చీర కట్టుకుంటే నీకెందుకు, ఏ బ్లౌజ్ వేసుకుంటే నీకెందుకు. ఆ మెసేజ్ ఏం చెప్తున్నారు? వినాయకుడి దగ్గర ఏం రావాలా? బుద్ధి ఉండాలా, సిద్ధి ఉండాలా. ఎవరి దగ్గర ఉన్నాయి? వినాయకుడి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు బుద్ధిని వాడిండా, సిద్ధి పొందాడా? మరి మీరు వాడండి. ఏం వాడాలి? మీ సిద్ధి పొందాలంటే ఏం చేయాలా?
ఏం చేయాలి? ఫస్ట్ తల్లిదండ్రులకు పూజ చేయాలి. ఇది మొదటిది. బుద్ధి బలాన్ని వినియోగించి తల్లిదండ్రులకి చేస్తే ఏమవుద్ది? సిద్ధి పొందుతారు. మాకేం సిద్ధులు వస్తాయి గురువు గారు, మేము ఇప్పుడు ఆకాశగమనం చేయాలా, దూరశ్రవణం చేయాలా, దూరదర్శనం చేయాలా, ఇవి అవసరం లేదు. మీరు ఏ రంగంలో ఉంటే, వ్యాపారం ఉంటే వ్యాపారంలో, వ్యవసాయం అయితే వ్యవసాయంలో, ఉద్యోగం అయితే ఉద్యోగంలో, మీరు ఏ లక్ష్యంతో చేస్తూ ఉన్నారో ఆ లక్ష్య సిద్ధిని పొందుతారు. ఆ లక్ష్యంలో సిద్ధిని పొందుతారు. అంతే తప్ప సిద్ధులంటే వేరే అనిమాది అష్టసిద్ధులు అని కాదు అర్థం. దానికోసం కూడా ప్రయత్నం చేయొచ్చు. దానికోసం కూడా ప్రయత్నం. ఏ సిద్ధి పొందాలన్నా కానీ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం ఉండాలి. ఏ సిద్ధి పొందాలన్నా కానీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉండాలా, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం ఉండాలి. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు లేకుండా, తల్లిదండ్రుల యొక్క మనసును కలతపరిచి, వాళ్ళకు మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్లకు బాధ కలిగేట్లుగా చేస్తే మీ సక్సెస్ రేట్ వెంటనే పడిపోయింది. ఇప్పుడు మనం చూస్తాం కదా, స్టాక్ మార్కెట్లో చిన్న మిస్టేక్ జరిగితే వాళ్ళ కంపెనీ షేర్లన్నీ కూడా పడిపోతాయి అన్నమాట. అవునా కదా? అట్లాగే ఎప్పుడైతే మీరు తల్లిదండ్రుల యొక్క ఆక్రోశానికి బలి అవుతారో, తల్లిదండ్రుల యొక్క మనసులో ఎప్పుడైతే స్థానాన్ని కోల్పోతారో, వెంటనే మీకు ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా పడవని పడిపోతాయి. ఏమవుద్దండి? ఎనర్జీ లెవెల్స్ పడిపోతే ఏమవుద్దండి? ఎనర్జీ లెవెల్స్ పడిపోతే ముందుకు వెళ్ళలేరు, సక్సెస్ రేటు తగ్గిపోతుంది. మీకు సక్సెస్ రేట్ కావాలంటే ఏం చేయాలా? తల్లిదండ్రుల ఆశీస్సులు పొందండి. తర్వాత గురువు యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. తర్వాత దైవానుగ్రహాన్ని పొందదు. తల్లిదండ్రులనే ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకు అత్యంత మేలు చేసేవాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులు. ప్రతిఫలాన్ని ఆశించకుండా నీకు మేలు చేసేవాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు. ఎప్పుడైనా కానీ మనం పుట్టినప్పుడు పాల డబ్బాలు కొనేప్పుడు కానీ, అమ్మ స్కూల్లో చేర్పించేప్పుడు కానీ, కాలేజీలో చేర్పించేప్పుడు కానీ, మనల్ని హాస్పిటల్లో చూపెట్టేప్పుడు కానీ, మనకు డ్రెస్సులు కొనేప్పుడు కానీ, మనకి ఫోన్ కొని పెట్టేప్పుడు కానీ వాళ్ళు కొంత ఇన్వెస్ట్ చేస్తారా లేదా? మీరు సపోజ్ మీ చుట్టాలకి ఎవరికైనా కానీ ఒక 50,000 ఇవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్ 50,000 ఇవ్వాలనుకోమ్మ, ఎంత వడ్డీ ఇస్తారని అడుగుతారా? అడగరా? ఇంత వస్తాయి ఎంత వస్తాయి అని మీరు క్యాలిక్యులేషన్ వేసుకోరా? వాళ్ళకి 50,000 ఇచ్చినాం, లేదా వాళ్ళకి 1,00,000 ఇచ్చాం, రూపాయి వడ్డీ, ₹2 వడ్డీ, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, ఇంత వస్తుంది అంత వస్తుంది అని మీరు అనుకుంటారా? అనుకోరా? అరుణా? అనుకుంటామా? అనుకోమా? అదే మీరు పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేశారనుకో, మా అమ్మాయి కోసం మొత్తం ఇప్పటికి 22 లక్షలు ఖర్చు పెట్టా, మరి ఎంత వస్తాయి ఏంటో వడ్డీ అని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోరా? ఎందుకు అనుకోరు? అమ్మా పిల్లగాళ్ళ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎందుకు మీరు వడ్డీ వస్తుందని అనుకోవటం లేదు? అంటే మీరు ప్రతిఫలాన్ని ఆశించి చేయలేదు. పిల్లల కోసం మీరు ప్రతిఫలాన్ని ఆశించలేదు. మీరు ఎంతో కష్టపడతారు. రూపాయి కష్టపడి మీకోసం ఖర్చు చేసుకోకుండా పిల్లల కోసం మీరు ఖర్చు చేస్తే మరి పిల్లలు వాళ్ళు కూడా అదే భావనతో ఉండాలి. మాతృసేవ కన్నా మహిన లేదు ఘనము, రాయి పెట్టి కొలవ రాదు ముక్తి, ప్రాణమున్నవాణ్ణి పట్టించుకోరాదా సర్వధర్మరూప సత్యయాఖ్య. అర్థమైందమ్మా? మాతృసేవ కన్నా మహిన లేదు ఘనము. వినాయకుడు చెప్పింది ఇదేగమ్మా. తల్లిదండ్రుల సేవ కంటే, తల్లిదండ్రుల పూజ కంటే గొప్ప పూజ కానీ గొప్ప సేవ కానీ ఈ ప్రపంచంలో లేదు. రాయి పెట్టి కొలవ రాదు ముక్తి. నువ్వు రాళ్ళు పెట్టి ఫోటోలు పెట్టి దండాలు పెడితే ముక్తి అంటే ఫలితం రాదని చెప్పట్లేదు, కానీ తల్లిదండ్రుల సేవ కంటే ఎక్కువ ఫలితం వస్తుందని చెప్పి ఎక్కడా చెప్పలేదు. ప్రాణం ఉన్నవాడిని పట్టించుకోరాదా? ప్రాణాలతో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని, అక్కజెల్లెల్ని, నీ యొక్క అవసరం అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని విడిచిపెట్టి నువ్వు ఏదో సాధించాలని చెప్పి తిరుపతి సేవకి వెళ్ళి, షిరిడీ సేవకి వెళ్ళి, నువ్వు యాడికి వెళ్తున్నావు? తిరుపతి పోతున్నా. ఎందుకు? సేవకి. మరి మీ నాన్నకి అన్నం పెట్టాలి, మా నాన్నకి ఎవరో ఒకళ్ళు చూస్తాలే అని చెప్పి మరి తల్లిదండ్రులను వదిలిపెట్టి నువ్వు తిరుపతిలో సేవకు పోతే మరి వినాయకుడు ఒప్పుకుంటాడా? వినాయకుడు అనుగ్రహించడు. పోనీ తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహించడు, తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా అనుగ్రహించడు. ఎందుకంటే నువ్వు ధర్మాన్ని మీరినప్పుడు, నీకు చెప్పబడినటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో, సూత్రం ఏదైతే ఉన్నదో ఆ సూత్రాన్ని నువ్వు విడిచిపెట్టినప్పుడు, నువ్వు ధర్మాన్ని పాటించినప్పుడు ఏ దేవత అనుగ్రహం కూడా నీకు కలవదు. ప్రకృతి నీకు సపోర్ట్ చేయదు. ప్రకృతి నీకు సపోర్ట్ చేయదు. ఆధ్యాత్మికంగా సక్సెస్ అవ్వలేము.
వ్యవహారికంగా కూడా సక్సెస్ అవ్వలేవు. అంటే తెలిసిందే అయినా కానీ 2 ఎగ్జాంపుల్స్ చెప్తానమాట. ఒకటి వ్యవహారికంగా అనేటువంటిది ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఆధ్యాత్మికంగా అనేది ఎగ్జాంపుల్ చెప్తా. అంటే వినాయకుడికి సంబంధించి చెప్పుకుంటాం కాబట్టి మనకు ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి చెప్తానమాట మీకు. ఒకళ్ళకి ఇంటికి శంకుస్థాపన చేయాలనుకున్నారు, ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తం పెడితే శంకుస్థాపన చేయాలనుకున్న టైంకి చేయలేకపోయారు, ఏదో ఒక ఆటంకం వచ్చింది, ఆగిపోయింది. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ముహూర్తం పెట్టుకున్నారు, మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ మూడోసారి ముహూర్తం పెట్టుకున్నారు, మూడోసారి కూడా వీళ్ళు ముహూర్తం పెట్టుకున్నారు, శంకుస్థాపన చేయలేకపోయారు, 3 సార్లు ఆగిపోయింది. 4వసారి కూడా ముహూర్తం పెట్టుకున్నారు, ఆలోచిస్తున్నారు అవుద్దా కాదా, ఇప్పటికే 3 సార్లు ఆగిపోయింది, మరి 4వసారి కూడా అవుద్దా కాదా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. నాకు ఫోన్ చేశారు, కృష్ణయ్య గారు ఇట్లా శంకుస్థాపన పెట్టుకున్నాం కానీ 3 సార్ల నుంచి ఆగిపోయింది, కానీ 4వసారి కూడా మాకు భయం అవుతుంది ఆగిపోయిద్దేమో అని చెప్పి చూసే వాళ్ళందరూ కూడా ఏంది ముందుకు వెళ్ళట్లేదు, వీళ్ళది ఎన్ని దోషాలు ఉన్నాయో, ఎంత దోషం ఉందో వీళ్ళకని చెప్పి అనుకుంటున్నారని చెప్పి ఫోన్ చేశారు. చేస్తే నేను చెప్పాను, మీరు సక్సెస్ అవ్వాలి అంటే, శంకుస్థాపన ఆగకుండా ఉండాలి అంటే నేను ఒక చెప్పింది చేయండి అన్న. చెప్పింది చేయండి అంటే నేనేం చెప్పాను, మీ తల్లిదండ్రులు ఉన్నారా అందుబాటులో? లేరు గురువుగారు, వాళ్ళు వేరే చాలా దూరంలో ఉన్నారు, వాళ్ళు రావాలంటే చాలా కష్టమైంది, వాళ్ళు లేకపోతే అవ్వదని చెప్పారు. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా కానీ మీరు ఫోన్ చేసి పిలిపిండి, లేకపోతే ఒక కారు ప్రొవైడ్ చేయండి, ఒక కారు పెట్టండి, కారులో తీసుకురండి, తీసుకొచ్చి శంకుస్థాపన చేసే ముందు వాళ్ళని అక్కడ ఒక 5 నిమిషాల ముందు వాళ్ళని కూర్చోబెట్టి ముందు వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళతో అక్షంతలు వేయించుకున్న తర్వాత మీరు శంకుస్థాపన చేయండి, చూద్దామని చెప్పాను. వెంటనే వాళ్ళు కారు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి అక్కడ శంకుస్థాపన చేసే ముందు అక్కడ కుర్చీ వేసి వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళతో అక్షంతలు వేయించుకున్న తర్వాత శంకుస్థాపన ప్రారంభించారు. మళ్ళీ కన్స్ట్రక్షన్ పూర్తయ్యేదాకా కూడా ఆగలేదు. అది కన్స్ట్రక్షన్ పూర్తయ్యేదాకా కూడా ఆగకుండా కంటిన్యూస్గా జరిగిపోయింది. ఎందుకు? తల్లిదండ్రులతో నువ్వు ద్వేషం పెట్టుకొని, తల్లిదండ్రులతో విరోధం పెట్టుకొని ఏం సక్సెస్ అవుతావు? వినాయకుడు కథ చదివింది అదే కదా, వినాయక చవితి రోజు నువ్వు నేర్చుకోవాల్సింది అదే కదా. మరి వినాయకుడు కథ చదివితివి, తల్లిదండ్రులని వదిలిపెడుతుంది, తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి. తల్లిదండ్రులు మంచిగా చూసుకోకపోతే దైవానుగ్రహం నీకాడగలుగుద్ది? వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ సక్సెస్ రేట్ ఉండాలంటే తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఇది వ్యవహారికంగా చెప్పాను. నెక్స్ట్ ఇంకోటి ఆధ్యాత్మిక పరంగా కూడా ఒక పాయింట్ చెప్తాను అనమాట. అంటే ఇవి ప్రాక్టికల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక ఆయన నా దగ్గరకు వచ్చారు, గురువుగారు నేను మెడిటేషన్ చేస్తూ ఉన్నానండి, నేను మెడిటేషన్ చేసేప్పుడు ఆజ్ఞాచక్రం వరకు వెళ్ళగలుగుతున్నాను, ఆ పైకి వెళ్ళలేకపోతున్నాను. నాకు చాలా సంవత్సరాల నుంచి నేను సాధన చేస్తున్నా, నాకు చాలా పట్టుంది, ఆధ్యాత్మికంలో మంచి పట్టుంది, కానీ ఆ పైకి వెళ్ళలేకపోతున్నా, ఏదో ఒక ఎనర్జీ నన్ను వెనక్కి గుంజుతున్నట్టుంది, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా, సక్సెస్ రేట్ ఆగిపోయింది, నాకేమైనా సలహా చెప్తారా అన్నాడు. నేను బాగా ఆలోచించాను. మరి ఆయన సంవత్సరం నుంచి మెడిటేషన్ చేస్తూ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఆయనకి మనం ఏం చెప్పగలుగుతాం? నేను చెప్పాను కాదు, గురువుగారు ఆ క్షణంలో పలికియాలి, గురువుగారు ఆ క్షణంలో పలికేయాలి. వెంటనే నాకు ఆలోచన కలిగిందనమాట, ఈయనకి ఏమైనా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఎనర్జీ ఏమైనా తక్కువ ఉందా, వాళ్ళ ఆశీస్సులు లేవా అని చెప్పి నేను వెంటనే అడిగా, మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు అన్న. మా తమ్ముడి దగ్గర ఉన్నారు సార్ అన్నాడు. ఎక్కడుంటారు? వాళ్ళు ఒంగోలు దగ్గరలో ఉంటారు. పెద్ద కొడుకు నువ్వైతే మీ అమ్మా నాన్న అక్కడ ఉంటావు ఎందుకని అడిగా. పెద్ద కొడుకు నువ్వైతే పెద్ద కొడుకు దగ్గర ఉండాలి కదా తల్లిదండ్రులు, చిన్న కొడుకు దగ్గర ఉన్నారు ఎందుకనన్నా. మా కోడలికి పడదండి అన్నాడు. మా అమ్మగారికి మా మిస్సెస్కి పడదండి, అత్త కోడలకి ఏదో చిన్న క్రాషెస్ ఉన్నాయి, అందుకే ప్రశాంతంగా లేదు ఇంట్లో. వాళ్ళిద్దరు రోజు లేవంగలోనే చిన్న చిన్న వాటికి కూడా గొడవ పడ్డట్టుంటే డిస్టర్బెన్స్గా ఉంది, అందుకే ఇక్కడికంటే అక్కడ ఉంటేనే బాగుంటుందని చెప్పి ఆడికి పంపించిన గురువుగా అన్నాడు. మీ తల్లిదండ్రి మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళాక ఎన్ని రోజులైంది నువ్వు కలిసాను? సంవత్సరం దాకా అయితే కలవలేదన్నాడు. మరి తల్లిదండ్రులను విడిచిపెట్టి వాళ్ళు బాధపడుతూ వెళ్ళిపోతే, సంవత్సరమైనా నువ్వు వెళ్ళి కలవకపోతే ఏమి దైవానుగ్రహం ఉంటుంది నీకు? వినాయకుడు పూజ నువ్వెందుకు చేయటమేగా? వినాయకుడు కథ చదివితివి, తల్లిదండ్రులకు పూజ చేయాలంటివి, ప్రత్యక్షమైనటువంటి తల్లిదండ్రులని తమ్ముడి దగ్గర పంపిస్తవి, ఏమి సక్సెస్ రేట్ ఉంటుంది నీకు? ఏమి ముందుకెళ్తావు? ఏ దేవుడు అనుగ్రహిస్తాడు నిన్ను? వినాయకుడే కాదు, ఏ దేవుడు అనుగ్రహిస్తారో చెప్పమను, ఏ పండిట్స్ని రమ్మను. ప్రతిఫలాన్ని ఆశించకుండా వాళ్ళ సర్వస్వాన్ని నీకే త్యాగం చేసి
రూపాయి కూడబెట్టి నీకోసం సర్వసమర్పణ చేసినటువంటి తల్లిదండ్రులకి, అంత మేలు చేసినటువంటి తల్లిదండ్రుల పట్ల అంత కృతజ్ఞతాభావంగా ఉంటే, కనీసం కృతజ్ఞత కొంచెం కూడా చూపెట్టకపోతే ఏ దేవుడు అనుగ్రహిస్తాడు? నాకు అనిపించింది అనమాట. అయ్యా, నువ్వు ఫెయిల్యూర్ అవ్వడానికి నాకు ఒక ఆలోచన కలిగింది. నువ్వు వెంటనే మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి క్షమాపణ వేడుకో, వాళ్ళకు నమస్కారం చెయ్యి. నువ్వు ఇక్కడికి తీసుకొచ్చి ఉంచుకోలేకపోతే వాళ్ళకి చెప్పు, నా పరిస్థితి ఇలా ఉంది, మా భార్య వల్ల నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళలేకపోతున్నా, అక్కడ ఉంచుకోలేకపోతున్నా, ఏమైనా ఉంటే నన్ను క్షమించండి అని చెప్పి వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళతో అక్షింతలు వేయించుకొని వాళ్ళకి అవసరం ఏదో గుర్తించి, నీ భార్యని అడగక్కలా నువ్వు. నీది సపోజ్ నీకు 50,000 60,000 జీతం వస్తుంది, ఒక 5,000 వాళ్ళకి చెప్పకుండా నువ్వు ఇస్తే, భార్య చెప్పకుండా ఇస్తే ఏమన్నా అంటారా నిన్ను? ఎన్ని ఖర్చులు చేయటంలా, సినిమాలకు పోయి షికాలకు పోయి ఎన్నెన్నో నువ్వు సొంతం ఖర్చులు పెడతావు. భార్యగా చెప్పకుండా ఒక 1,000 రూపాయలు ఇచ్చొస్తే ఏమన్నా నష్టమా? అలాగే చెప్పా, నువ్వు మీ భార్యకి చెప్పాల్సిన అవసరం లేదు. వింటది అనుకుంటే చెప్పు, ఇద్దరు వెళ్ళండి. ఆమె వినదు అని అనిపిస్తే నువ్వు ఒక్కడమైనా వెళ్ళి వాళ్ళ అవసరం ఏందో గుర్తించు. వాళ్ళ మెడికల్ అవసరం ఏమైనా ఉందా, వాళ్ళకి బట్టలు ఏమైనా అవసరమా, వాళ్ళ ఆలోచన ఏంటో కనుక్కొని వాళ్ళ అవసరాన్ని తీర్చి నువ్వు వచ్చి వాళ్ళ ఆశీస్సులు పొంది నువ్వు వచ్చిన తర్వాత సాధన చేయి, సక్సెస్ అవుతావు అని చెప్పి. అర్థమైందా? ఆయన వెళ్ళొచ్చాక సక్సెస్ అయ్యాడు. అర్థమైందా? ఆధ్యాత్మికంలో సక్సెస్ కావాలంటే కూడా నీ చుట్టూ ఉన్న ప్రకృతి సపోర్ట్ చేయాలి. ప్రకృతి సపోర్ట్ చేయాలి అంటే నువ్వు ధర్మబద్ధంగా జీవించాలి. ధర్మాన్ని సాధించడం కోసం ఇవ్వబడినటువంటిది శరీరం. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు. ధర్మాన్ని సాధించడానికి ఇవ్వబడినటువంటిది ఏంటది? శరీరం. ఈ శరీరం దేనికోసం ఇవ్వబడింది? ధర్మాన్ని సాధించడం కోసం. నువ్వు ఈ శరీరాన్ని ఏమాత్రం ఏ ధర్మ కార్యాల కోసం వినియోగించావని చెప్పి ఇప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు? నువ్వు ధర్మబద్ధంగా ఈ శరీరాన్ని వినియోగించకపోతే, అధర్మార్జితమైనటువంటి ఆహారాన్ని తింటే, నువ్వు అధర్మార్జితమైనటువంటి ఆహారాన్ని తిని అయాచితంగా ఏమొస్తుందా అని ఎదురు చూసేటువంటి మనిషి ఏమి సక్సెస్ అవుతాడు ఆధ్యాత్మిక మార్గంలో? ఏం చేయాలి? ధర్మబద్ధంగా జీవించాలి. ఎవరు ధర్మబద్ధంగా, ఈ ధర్మం అనేటువంటి సూత్రాన్ని ఎవరు పట్టుకుంటే, ధర్మం అనేటువంటి సూత్రాన్ని ఎవరు పట్టుకుంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవాసయ కిముకురువత సంజయ్ అన్నారు. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అన్నారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ప్రతి క్షేత్రంలో కూడా ధర్మబద్ధంగా జీవించాలి, ధర్మాన్ని చూడాలి. క్షేత్రం ఏది? క్షేత్రం అంటే అదే మా ఇంటికాడ ఉంటుంది అదే క్షేత్రం అంటే. శరీరాన్ని ఎలా వినియోగించాలా? ధర్మబద్ధంగా వినియోగించాలంటే ఏం చేయాలా గురువుగారు చెప్పండి. మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఈ శరీరాన్ని ధర్మబద్ధంగా వినియోగించాలంటే ఏం చేయాలా? 1 ధర్మార్జిత ఆహారం తీసుకోవాలి. 2 ధర్మబద్ధమైనటువంటి దైవ సంబంధమైనటువంటి సత్కర్మల కోసం ఈ శరీరాన్ని వినియోగించాలి. మీకు పంచకోశ శుద్ధి అని చెప్తారు, విన్నారమ్మా? ఏమని చెప్తారు? పంచకోశ శుద్ధి. పంచకోశ శుద్ధి అయినటువంటి వాడికి ఆత్మజ్ఞానం కలుగుద్దట. ఆత్మజ్ఞానం కలగాలంటే ఫస్ట్ ఫండమెంటల్ ఏంటి? పంచకోశ శుద్ధి. పంచకోశాలంటే ఏంటి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, అమ్మయ్య. ముందు ఈ 5 ముందు గట్టిగా రుద్దండి, తోమండి. అర్థమైందా? కావాలంటే సర్ఫ్ ప్యాకెట్ కోటేశ్వరామని తీసుకొస్తారు. మీకు ఒకవేళ కావాలంటే సర్ఫ్ ప్యాకెట్లు ఏమైనా కావాలంటే కోటేశ్వరామని తీసుకొస్తారు. పద్మకి రుద్దే పీచులు ఇస్తుంది, లోపల ఉన్నాయి స్టీల్ పీసులు, కొత్తవి తీసుకొచ్చినాం మొన్ననే. అంటే పంచకోశ శుద్ధి కోసమే తీసుకొచ్చింది. అవి కొద్దిగా సాయంత్రం వెళ్ళేప్పుడు గట్టిగా వెయ్యి మొత్తం 5 రుద్దుకొని పోదాం. అవునా? ఓకే. ప్రాణమయ కోశాన్ని ఎలా రుద్దుతారు? సర్ఫ్ వేసి. ఏ సర్ఫ్ వాడతారు ప్రాణమయ కోశానికి? ఇప్పుడు అన్నమయ కోశం అన్నారు. అన్నమయ కోశం ఎలా శుద్ధి అవుద్ది? అన్నమయ కోశం అంటే ఏంటి? స్థూల శరీరమే కదా, అదేనా? అన్నమయ కోశం అంటే ఏంటి? స్థూల శరీరం. ఇది ఏం కావాలా? శుద్ధి కావాలా? స్థూల శరీరం శుద్ధిగా. స్థూల శరీరానికి సపోజ్ ఉదాహరణకు మీరు వినే ఉంటారు, ఒకటి ఏమనుకోవద్దు చెప్తా. ఇప్పుడు వెనకటి రోజుల్లో మడిగట్టుకునేవాళ్ళు, పూజ చేస్తే
మడి కొట్టుకున్నాం. ఇప్పుడు కూడా కొన్ని అమ్మవార్ల పూజలు ఉంటాయి, ప్రత్యేకమైనటువంటి ముత్యాలమ్మ పూజ ఇట్లాంటి, లేకపోతే పోచమ్మ పూజలు ఇట్లాంటివి కొన్ని చేసేప్పుడు మడి కట్టుకుంటారు కొంతమంది కొన్ని ప్రాంతాలు. మడి కట్టుకుంటే స్నానం చేసి మడి కట్టుకున్న తర్వాత పూజ అయిందాక ఇక బయటికి వెళ్తారు. పూజ అయిన తర్వాతనే బయటికి వెళ్తారనమాట. ఆ మడి బట్టతోటే ఉంటారు. ఆ మడి బట్టతో ఉన్నప్పుడు మంచినీళ్ళు కూడా తాగరు, ఎందుకంటే బాత్రూమ్కి పోవాల్సి వచ్చిందని. బాత్రూమ్కి పోతే మళ్ళీ స్నానం చేయాలి, బాత్రూమ్కి పోతే మళ్ళీ స్నానం చేయాలి. అవునా? అంటే బాత్రూమ్ పోకుండా ఉంటేనే శుద్ధిగా ఉన్నట్టు వాడు, అంతేకమ్మా. బాత్రూమ్కి పోతే స్నానం చేశారంటే ఏంటి అర్థం? బాత్రూమ్కి పోతే స్నానం చేశారంటే ఏంటి అర్థం? శుద్ధిగా లేరని అర్థం, అవునా కదా? ఇప్పుడు బాత్రూమ్కి పోతే స్నానం చేయాల్సిన పరిస్థితి వస్తే మరి బాత్రూమ్ లోపలే ఉంటే పూజ చేయొచ్చా? బాత్రూమ్కి బయట వెళ్ళి వస్తే స్నానం చేస్తున్నారు, మరి బాత్రూమ్ లోపలే ఉంటే స్నానం ఇప్పుడు శుద్ధిగా ఉన్నట్టేనా మీరు? మరి ఇప్పుడు ఏది ఇప్పుడు ధర్మంగా ఉన్నట్టు ఏంటి, శుద్ధిగా ఉన్నట్టు? అన్నమయ్య కోసం ఎలా శుద్ధి అయినట్టు, ఎలా చెప్పినట్టు? మన పెద్దలు ఏం చెప్తున్నారు? శరీరం ఎలా శుద్ధి అవుతుంది అన్నదానికి నిరంతరం కూడా నవద్వారాల నుండి కూడా, నవద్వార పురే దేహి అన్నారు, నిరంతరం కూడా మన శరీరంలో ఉన్నటువంటి 9 ద్వారాల నుండి కూడా మలినాలు బహిర్గతం అవుతూ ఉంటాయి. మనం అనుకుంటాం వాష్రూమ్కి వెళ్ళొస్తేనే అనుకుంటాం, కానీ చెవిలో నుంచి గూబులు వచ్చినా కానీ మళ్ళీ వెళ్ళి స్నానం చేసి రావాలి, కంట్లో నుంచి పూసి వచ్చినా కానీ వెళ్ళి స్నానం చేసి రావాలి. అర్థమైందమ్మా? గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా వెళ్ళి స్నానం చేసి రావాలి, ముక్కులో నుంచి చీమిడి వచ్చినా కానీ వెళ్ళి స్నానం చేసి రావాలి. మనం చాలామంది తెలియక ఇన్ని రూల్స్ పాటించడం కష్టమని అన్నీ వదిలేశారు. 1, 2 అయితేనే స్నానాలు తప్ప మిగతా వాటికి కష్టం అని చెప్పి కంట్లో పూసికి చెవిలో గోపులకి వదిలేశారనమాట. అంత మనం చేయలేములే, అంత మనం చేయలేము. ఇప్పుడు మనం పాట చదువుతాం కదా, మడిగట్టితే భాగ్యమా తడిగుడ్డమ్మల జుట్టితే సోజమా మణిమాడి అని నీళ్ళ మడుగులో మునికితే వణుకు పుట్టుడే గాని వైరాగ్యమప్పున మడిగట్టితే భాగ్యమా తడిగుడ్డమ్మల జుట్టితే సోజమా పయ్యల్ల దడిపినాను లోపల అన్యమలమిటు బోవును తన వంటిలోనున్న అంటుగానకలేక. అర్థమైందమ్మా? లోపల ఉన్నటువంటి ఆ తత్వాన్ని తెలుసుకోలేక ఏది మైలో, అర్థమైందమ్మా, ఏది చైతన్యము, ఏది శుద్ధమైనదో ఏది మలినమైనటువంటిదో తెలుసుకోలేక నీళ్లలో పడి మునుగుతున్నారు, తడిబట్టలు కట్టుకొని తుమ్ముతున్నారు, దగ్గుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. సత్యాన్ని తెలుసుకోరాదండా అని చెప్తున్నారు. మరి ఇప్పుడు శరీరం ఇలా ఉందిగా, శరీర తత్వాన్ని చెప్పారు కమ్మా, శరీర తత్వాన్ని చెప్పారు కదా, మరి మీరు శుద్ధి అయినట్టు ఎలా చెప్తారు? మేము గురువుగారి దగ్గర చేరిన తర్వాత శుద్ధి అయినవండి అన్నారు. ఏ గౌరీ, గురువుగారి దగ్గర చేరిన తర్వాత శుద్ధి అయిను, మేము మళ్ళీ ఇప్పుడు స్నానం కూడా చేయక్కలేదు అంటున్నారు వీళ్ళు. ఇప్పుడు శుద్ధి అయిన తర్వాత స్నానం కూడా చేయక్కలేదు అంటున్నారు. ఇది మరీ చిత్రంగా ఉంది. మా బావగారు జ్ఞానం చెబుతారు కొద్దిగా అయిన తర్వాత. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే మళ్ళీ మంత్ర స్నానం అని నీళ్ళు చల్లుకుంటారు. మంత్రం చదివి ఎలా శుద్ధి అవుతుంది అంటే, ఇది దేనితో నిర్మితమవుతుంది? ఈ శరీరం దేనితో నిర్మితమవుతుంది? ఆహార పదార్థాలతో. అర్థమైందమ్మా? ఈ శరీరం దేంతో వృద్ధి చెందుతుంది? చిన్నప్పుడు ఎంత ఉంది? తల్లి ఒళ్ళో ఉన్నప్పుడు ఎంత ఉంది? పుట్టినప్పుడు అంత ఉంది. ఇప్పుడు ఇంత పెద్దగా అయింది. అర్థమైందా? ఇంత పెద్దగా అయిందంటే దేంతో అయి ఉంటుంది? ఎన్ని కేజీలు బియ్యం తిని ఉంటాం, ఎన్ని ఇడ్లీలు తిని ఉంటాం, ఎన్ని దోశలు తిని ఉంటాం, ఎన్ని అరటిపండ్లు తిని ఉంటాం, ఎంత సాంబార్ తాగుంటాం. అమ్మ తాగలేదా మీరేమి? ఎన్ని పాలు, పెరుగు, పంచదార, బియ్యం, బెల్లం ఇవన్నీ తిన్నారా లేదా? అవన్నీ లోపల ఉన్నట్టా లేదా? వాటి ఎసెన్స్ అయిన ఉంటుందా ఉండదా? ఏం గురువుగారు అంత ఉంటుందంటారా? అంటే డెవలప్మెంట్ అనేటువంటిది వాటితోటి జరిగింది కదా. చిన్నప్పుడు ఇంత ఉన్నటువంటి తల్లి ఒడిలో జానడు ఉన్నటువంటి శరీరం ఇంత వృద్ధి చెందింది అంటే భౌతికంగా మనం అనేక రకాలైనటువంటి పదార్థాలను సేవించటం వల్ల ఈ శరీరం ఇంత వృద్ధి చెందింది. అయితే ఇక్కడ మన ఋషులు కానీ మన గురువు గారు ఏమని చెప్తున్నారంటే, నాయనా నువ్వు తీసుకునే ఆహారాన్ని ధర్మబద్ధమైనటువంటి తీసుకుంటే, న్యాయార్జితమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు, ధర్మార్జితమైనటువంటి ఆహారం తీసుకున్నప్పుడు శరీరం మొత్తం కూడా ధర్మస్వరూపంగా మారిపోతుంది. శరీరం ఏమవుతుంది గౌరీ? ధర్మస్వరూపంగా
మారిపోతుంది. అప్పుడు ధర్మాన్ని సాధించడానికి లేకపోతే దైవానికి సంబంధించినటువంటి ఆ లక్ష్యాన్ని చేరటానికి ఇది ఒక సాధనంగా అప్పుడు ఉపయోగపడుతుంది. మరి మిగతా టైంలో ఉపయోగపడదు. ఎప్పుడైతే దీన్ని ధర్మబద్ధంగా మనం మలుచుకుంటామో మార్చుకుంటామో అది మనకు సహకరిస్తుంది. శరీరం సహకరిస్తుంది, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ధర్మార్జిత ఆహారాన్ని తీసుకోవాలి. మనకి భగవద్గీతలో ఆహార నియమాలు చెప్తారు. ఆహార నియమ యజ్ఞం మనకి 4వ అధ్యాయంలో ఎన్ని యజ్ఞాల గురించి చెప్తారమ్మా? యజ్ఞాలు ఎన్ని చెప్పారు? అరుణ 4 చెప్పారా? అంజమ్మ గారికి 4 గుర్తున్నాయంట. ఇంకేమన్నా తక్కువగానే ఎక్కువగానే ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. వాణి అక్క నేను చెబుతా, భగవద్గీతలో 4వ అధ్యాయంలో యజ్ఞాల గురించి చెప్పారు. ఎన్ని చెప్పారు? అప్పుడప్పుడు మరి దీక్షితీయం కందార్థాలే కాకుండా భగవద్గీత చదవండి. మరి ఒకసారి చదివితే చాలని చెప్పి పద్మకి ఆపిందని మీరు కూడా ఆపితే అట్లా ఎన్ని ఉంటాయమ్మా యజ్ఞాలు? 12 ద్వాదశ యజ్ఞాలు అని చెప్పారు. ఎన్ని? 12 యజ్ఞాలు చెప్పారు. దాంట్లో జ్ఞాన యజ్ఞం కూడా ఒకటి ఉంటుంది. దాంట్లో చెప్పింది ఆహార నియమ యజ్ఞము. ఆహార నియమ యజ్ఞము. ఆ ఆహార నియమ యజ్ఞము అంటే ఏంటంటే ఆహారం సరిగ్గా శ్రీకృష్ణ పరమాత్మ 4 రూల్స్ చెప్పారు భగవద్గీతలో. ఆహారం ఎలా తినాలో 4 రూల్స్ చెప్పారు. ఆ 4 రూల్స్ ప్రకారం మనం ఆహారాన్ని తీసుకుంటే మనం ఒక యజ్ఞం చేస్తే ఎంత ఫలితం వస్తుందో మీకు మృత్యుంజయ యాగం గురించి తెలుసమ్మా? మృత్యుంజయ యజ్ఞం అంటారు, యాగం అంటారు, దోసకాయ యజ్ఞం అంటారు. విన్నారా పేరు? ఎంత ఖర్చు అవుతుందో తెలుసా చేస్తే? మాకు ఖమ్మంలో ఒకసారి చేశారు, 1 కోటి రూపాయలు అయిందంట ఆయనకి. ఎంతైంది? 1 కోటి రూపాయలు అయింది. ఇంకొక ఆయన ఇంకో చోట చేసింది, అక్కడ 1.5 కోటి అయింది. ఇక పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. 108 రోజులు చేస్తారు. అది ఎన్ని రోజులు చేస్తారు? 108 రోజులు చేస్తారు. 108 మంది బ్రాహ్మణులు ఉంటారనమాట. దానికి అంత ఖర్చు అయింది అనమాట. 1 కోటి రూపాయలు. రోజు నిత్య అన్నదానం జరుగుద్ది. ఈ 108 రోజులు కూడా ఏం జరుగుద్ది? నిత్య. ఫండమెంటల్ ఏంటంటే ఒక దోస విత్తనం నాటుతారమ్మా. విత్తనం నాటిన తర్వాత అది తీగ కావాలా, అది ఒక కాయ కాయాలా, అది పండాల. పండి దానంతా అదే తీగ నుండి ఊడిపోవాలి. అప్పుడు ఆ యజ్ఞం పూర్తయినట్టు. అప్పుడు దాకా చేస్తుంటారనమాట. దీనికి చాలా ఖర్చుతో కూడున్నది. అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే ఆహారాన్ని నేను చెప్పినటువంటి నియమబద్ధంగా మీరు స్వీకరిస్తే ఆ 1 కోటి రూపాయలు పెట్టి మీరు మహామృత్యుంజయ యాగం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదని చెప్పారు. మరి ఏది బెస్ట్ గౌరీ? 1 కోటి రూపాయలు ఖర్చు పెడదామంటవా, పరమాత్మ చెప్పినట్టు అన్నం తిందామంటవా? వేరే అన్నం తింటాం, రోజు మనం తినేదే ఆయన చెప్పిన రూల్స్ ప్రకారం. ఇంతేనా ఇదేందో అనుకున్నాం. అన్నం తింటాం కూడా చాలామంది అంటారు, ఏ గురుగారు మాకు ఆ మాత్రం తెలియదా అంటారు. అన్నం తింటాం కూడా మాకు తెలియదా, ఇది కూడా భగవద్గీతలో చదువుకోవాలా అంటారు. అంటే ధర్మబద్ధంగా జీవించాలనుకున్న వాళ్ళకి చెప్పింది, అందరికీ చెప్పేది కాదు. అర్థమైందమ్మా? ఫస్ట్ ఫండమెంటల్ ఏంటంటే న్యాయార్జిత ఆహారం. రెండోది సాత్విక ఆహారం. ఇందాక గురువుగారు చెప్పారు ఒక మాట, నాకు మంచిగా అనిపించింది అనమాట. అంటే అంత నిగ్రహం ఎంతమందికి ఉంటుంది అని అనిపించింది. అచల పరిపూర్ణ సాంప్రదాయంలో చేరిన వాళ్ళలో సక్సెస్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు గురువుగారు ఎంత జ్ఞానంతో ఉన్నారు, ఆ మాట్లాడే మాట ఎంత మధురంగా ఉంది, హృదయానికి హత్తుకుపోయినట్లుంది కదా. అంటే లోపల ఎంత పవిత్రత ఉంటే అలా ఉండాలా? అందరికి ఉంటుందా అలా? 30 సంవత్సరాల క్రితం వారు వేరేలా ఉండేవాడంట. అప్పుడు 30 సంవత్సరాల క్రితం వేరేలా ఉండేవారంట. 30 సంవత్సరాల తర్వాత అప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి నాన్ వెజ్ అనేది తీసుకోలేదట. ఇంకా అంతకుముందు చాలా ఫ్రెండ్ సర్కిల్లో చాలా ఉండే, అవన్నీ అప్పుడే వదిలేశారు. అంటే గురువు దగ్గర ఉపదేశం తీసుకున్న తర్వాత నువ్వు సక్సెస్ అవ్వాలంటే, గురువు చెప్పినటువంటి ఆ జ్ఞానం నీ మనసుకి వంట పట్టాలంటే, నీ బుద్ధి దాకా రీచ్ అవ్వాలంటే అంత పవిత్రత ఉండాలి, అంత నిగ్రహ శక్తి నీకు ఉండాలి. ఎవరికి అంత నిగ్రహ శక్తి ఉంటుందో, ఎవరికైతే ఆ పవిత్రత ఉంటుందో, ఎవరికైతే ఆ లక్ష్యాన్ని చేరాలి అనేటువంటి తలంపు ఉంటుందో వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఆ సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. మిగతా వాళ్ళలాగా వీరు వ్యవహరించలేదే. అర్థమైందమ్మా? ఫస్ట్ నియమం ఏం చెప్పారు? ధర్మార్జిత ఆహారం. రెండోది సాత్విక ఆహారం. ధర్మార్జిత ఆహారం అంటే ఏంటో తెలుసా అమ్మా?
అయాచితంగా ఎక్కడ ఏమీ తిని రాకూడదు. ఫంక్షన్కి వెళ్ళారనుకో, గట్టిగా ఫంక్షన్ చేస్తున్నారని ఇంటిని రాదు వెళ్ళి, అర్థమైందమ్మా, 1000 రూపాయల మందం తిని 100 రూపాయలు చదివించొస్తే కుదరదు. అర్థమైందమ్మా, 1000 రూపాయల మందం తిన్నప్పుడు 1000 రూపాయలు కాకపోయినా కానీ కనీసం 950 అయినా చదివించి రావాలి. అర్థమైందా? వాళ్ళు తీసుకోవట్లేదు గురువుగారు నువ్వు అనొద్దు. ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఇచ్చి రావాలి. అప్పుడు నువ్వు ధర్మాదిద ఆహారం స్వీకరించినట్లు అవుద్ది. లేకపోతే ఏమవుతుందంటే ఆ పెట్టేవాళ్ళు ఎక్కడైనా ఏదైనా పాపం చేసి, ఏదైనా మోసం చేసి, ఎవడి రక్తమైన పిండి, ఆ పిండిన రక్తాన్ని, ఆ రక్తపు కూడు నీకు పెడితే అది నువ్వు తింటే వాడి పాపం నువ్వు వేయాలి. తిన్నకాడి నుంచి నీకు ఒంట్లో గడ్డలు వస్తున్నాయి. ఒకటి ఫంక్షన్కి వెళ్ళి తినొచ్చిన కాడి నుంచి ఒంట్లో గడ్డలు వస్తున్నాయంట. ఏం గురువుగారు ముఖం నిండా గడ్డలు, ఉత్తకేమైనా తినొచ్చిన వాడు ఎవడిది వెళ్ళి వాడికి ఇచ్చి రాపో, మళ్ళీ వెళ్ళి వాడికో 1000 రూపాయలు బట్టలు పెట్టొస్తే తగ్గుద్ది. అంటే అమ్మ మనకి పెద్దలు చెప్పారనమాట. ఎట్లా అంటే అమ్మ, మనం చేసినటువంటి కర్మ దోషం ఏదైతే ఉన్నదో అది వ్యాధుల రూపంలో బయటకు వస్తుంది. మనం చేసినటువంటి కర్మఫలాలు కొంతమందికి వ్యాధి రూపంలో వస్తాయి, కొంతమందికి కష్టాల రూపంలో వస్తాయి, కొంతమంది సుఖాల రూపంలో, ఎట్లయినా రావచ్చు. అది నీకేదైనా ప్రాబ్లం వచ్చిందంటే రివ్యూ చేసుకో, ఎక్కడైనా మిస్టేక్ చేస్తానా అనేటువంటిది గుర్తు తెచ్చుకో. అయాచితంగా రావాలనుకో, మాకు నీ కష్టంతో నువ్వు బ్రతకాలని చెప్పి నువ్వు అనుకోవాలి, నా కష్టంతో నేను బ్రతకాలని చెప్పి నేను అనుకోవాలి. ఇదేంటది? ధర్మార్జిత ఆహారం. రెండోది సాత్విక ఆహారం. భగవద్గీతలోనే ఎన్ని రకాలుగా చెప్పారు, ఎలాంటి ఆహారం తీసుకోవాలని చెప్పారు. ఎలాంటి ఆహారం తీసుకోండి, తింటుంటే మృదుమధురంగా ఉండాలి, మళ్ళీ మంచినీళ్ళు తాగాలని నీకు అనిపించదు. సపోజ్ ఉదాహరణ కీరా దోసకాయ ముక్కలు తిన్నారనుకో, మీకు వెంటనే మంచినీళ్ళు తాగాలని తపతపలాడిందా? ఆడదు. మనం మొన్న నవరాత్రులు ఉన్నప్పుడు మధ్యాహ్నం ఏం ఆహారం తీసుకున్నాం? ఫ్రూట్సే కదా తీసుకుంది. ఆ రోజు ఎప్పుడైనా మంచినీళ్ళు తాగాలనిపించింది ఆ 9 రోజులు మనకి? అనిపించలేదు. మరి సాయంత్రం ఇంటికి పోయిన తర్వాత మసాలా వేసుకొని గట్టిగా తింటే మధ్యలోనే మంచినీళ్ళు తాగుతుండేవి. ఎందుకంటే అమ్మ సాత్విక ఆహారం అనేటువంటిది తేలికగా అరుగుతుంది, సాధన చేయటానికి, శరీరం సాధన చేయటానికి ఉపకరిస్తుంది. నీ శరీరం సహకరించాలన్నా, ఇంద్రియాలు సహకరించాలన్నా, మనసు నిలకడగా ఉండాలన్నా కానీ ఆహారం ప్రధానమైనటువంటిది. పవిత్రమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఇంకోటి నియమం చెప్పారు. ఇంకోటి ఏంటంటే మితాహారం. ఇంకో ఆహారం ఏం చెప్పారు? నియమం. ఇంకోటి ఏం చెప్పారు? మితాహారం. మితంగా తినాలా, లిమిటెడ్గా తినాలి. కాళిదాస్ గారు తిన్నట్టు. మహాలక్ష్మి గారు ఎన్ని రూల్స్ చెప్దనుకుంటున్నారు కాళిదాస్ గారికి? అలా అన్నమాట. మితాహారం ఏంటంటే అంటే 4 మనం ఆహారం ఎంత పట్టిందనే దాని క్యాలిక్యులేషన్ 4 భాగాలుగా చేసుకుంటే 2 భాగాలు ఆహారం తీసుకొని, 1 భాగం వాటర్తో నిలుపుకొని, 1 భాగం గాలి తిరగడానికి అవకాశం కల్పించాలి. మీరు ఎందుకంటే గ్రైండింగ్ చేసేది ఆయన కదా, ఆయనకు ఆ మాత్రం అవకాశం ఇవ్వాలా వద్దా? అవునా కదా? మనకి భగవద్గీతలో పరమాత్మ చెప్తారు. ఎన్నో అధ్యాయంలో ఉంటుంది అది? నేను శ్లోకం చెప్తే ఎన్నో అధ్యాయం మీరు చెప్పాలి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఎన్నో అధ్యాయంలో అది? 15వ అధ్యాయంలో. పద్మకి చూసారు ఎమ్మటి పట్టింది. అంటే చదవట్లేదంటే మొత్తం వంట పట్టింది 15వ అధ్యాయం మొత్తం. అర్థమైంది? భగవద్గీతనే వంట పట్టించుకుంది పద్మకి. అందుకే గౌరీ యువత వెళ్ళి చదివించుకోండి. అందుకే గౌరీ అప్పుడప్పుడు వెళ్తుంది అనమాట, అక్కడికి వెళ్ళి చదువుకుంటుంది భగవద్గీత. మా ఇంటికి కూడా రావట్లా, తగ్గించింది. ఓకే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అంటే ఏమంటే, నాయన నువ్వు తిని పడుకున్నావు అనుకో, ఎవరు గ్రైండింగ్ చేస్తున్నారు అనుకుంటున్నావు? కొంచెమే ఆలోచించినవా? ఆలోచించలే, తిని పడుకోవడమేగా. ఏమన్నా నువ్వేమన్నా గ్రైండింగ్, ఇప్పుడు గ్రైండింగ్ మిషన్లో పప్పు వేసింది మనకు, స్విచ్ చేయలేదనుకో అమ్మా, అది మెదిగిద్దా? మెదగదు కదా. నువ్వు స్విచ్ చేసి దగ్గరుండి తిప్పితే మెదుగుతుంది, అవునా కాదా? అలాగే ఇప్పుడు లోపల పడేసిను, ఏ మిషన్లో పడేసిను? గ్రైండింగ్ మిషన్లో వేసినావు. మరి స్విచ్ వేసినావా? నువ్వేమన్నా తిప్పవని ఎవరికన్నా చెప్పినవా? నువ్వేం చెప్పలేదు. నువ్వు చెప్పకపోయినా కానీ ఆయన అరిగించి కూర్చుంటాడు. ఎంత గొప్పదనం! నువ్వు అసలు ఆయనకి చెప్పట్లా, స్విచ్ చేయమని కూడా చెప్పట్లా, గ్రైండింగ్ మిషన్కి స్విచ్ చేయమని కూడా చెప్పట్లా. నువ్వు లోపల పడేస్తున్నావు, ఆయనంతా ఆయనే గ్రైండింగ్ చేస్తాడు. ఎంత మేలు చేస్తాడో. నువ్వు స్విచ్ కూడా వేయకుండా పోని ఆయన రూల్స్ చెప్పిండు కొన్ని, ఆ రూల్స్ ప్రకారం పంపివ్వండు. సాత్వికాహారం పంపిరా నాయన, నేను ఎంబటే అరిగిస్తా అంటే మనం సాత్వికాహారం ఏమో రాజసికాహారం, బాగా మసాలా పట్టించి గట్టిగా. ఇక తామసికాహారం ఉంటుంది అనమాట. అది ఇక్కడ
తామసిక ఆహారం అంటే ఏంటో తెలుసమ్మా, పక్కింట్లో వండుతుంటే ఇక్కడికి వాసన వచ్చేదాన్ని తామసిక ఆహారం అంటారు. పక్కింట్లో వండుతుంటే ఇక్కడికి వాసన వచ్చింది. రెండోది ఏంటంటే బాగా నిల్వ ఉంచినటువంటి పదార్థాలని తామసిక ఆహారంగా చెబుతారన్నమాట. మధ్యకు నేను ఇవాళ చేసిన ఇవాళే పోస్తే వాళ్ళు తాగరు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. లేకపోతే గుడ్ బ్యాక్టీరియా తయారు కావాలంట. ఒక ఆయన ఆయుర్వేదం డాక్టర్ కాబట్టి గుడ్ బ్యాక్టీరియా కావాలండి 48 గంటలు దాన్ని నిల్వ ఉంచి బాగా పులిచిన దాన్ని తాగుతుండ అనమాట. సరే, ఆయన ఆయుర్వేదంలో అలా చెప్పారు, మనకైతే కుదరదు. భగవద్గీతలో దాన్ని ఒప్పుకోలేదు. భగవద్గీతలో రెడీమేడ్గా ఉన్నటువంటి దాన్ని తీసుకోన్నారు. మజ్జిగ 3 రోజులు పొలవ పెట్టి వాసన వచ్చేటువంటి దాన్ని నువ్వు అట్టుపిండిలో కలుపుకొని అట్టేసుకుంటే టేస్ట్ వస్తుంది, తింటే అది తామసిక ఆహారం అని చెప్పారు. అది ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగపడదని చెప్పారు. అట్టు టేస్ట్గా ఉండాలని చెప్పి, పునుగులు టేస్ట్గా ఉండాలని చెప్పి పులిచిన మజ్జిగ పోసుకొని పులిచిన పెరిగేసుకొని అట్లు పోసుకోవద్దు, పునుగులు చేసుకోవద్దు అన్నది కాన్సెప్ట్. ఇది తామసిక ఆహారం కిందకి వచ్చింది. అందుకే ఏమన్నారు, మితాహారం తీసుకోమన్నారు. గ్రైండింగ్ చేసేప్పుడు ప్రాబ్లం వస్తుందని అయినా నాకు నువ్వు అధికంగా తీసుకోవద్దు అని చెప్తున్నారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రిత. నేను ఎక్కడున్నా అనుకుంటున్నారు, ప్రాణీనాం దేహం ఆశ్రిత. నేను మీ శరీరాన్ని ఆశ్రయించే ఉన్నా. నేను లోపల నుండి నేను గ్రైండింగ్ చేస్తుంటే బయట ఉన్న ఫోటోకు దండం పెడతాను, లోపల నన్ను పట్టించుకోవట్లా. ఇంత అరిగిచ్చినా కానీ, ఇంత అరిగిచ్చి ఆ అరిగినటువంటి పదార్థాన్ని సప్తధాతువులుగా మార్చి శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అందించి నీ శరీరం అనేటువంటి నావ, ఈ శరీరం అనేటువంటి యంత్రం నడవటానికి నేను ఇంత సహాయం చేస్తూ ఉంటే ఒక్కడైనా లోపలికి చూడ్డే. పోనీ నేను లోపల ఉన్నప్పుడు మంచి ఫుడ్ అయినా పెట్టాలిగా. దేవుడు లోపల ఉంటే దేవుడికి ఎలాంటి ఫుడ్ పెడతావమ్మా? ఆయనకి ఇష్టమైంది పెట్టాలా వద్దా? నీకు ఇష్టమైంది పెడతావా, ఆయనకి ఇష్టమైంది పెడతావా? ఆయనకి ఇష్టమైంది పెడితే నీ అనుగ్రహిస్తున్నారు. నీ ఇష్టం మొత్తం రుద్ది లోపల పెట్టి జిహ్వ చాపల్యంతో నడుచుకుంటే దుఃఖం తప్పదు అని మనకు సూచించడం అనేటువంటిది మితాహారం చెప్పారు. ఇంకొక ఆహారం ఉంటుంది, అది మీకు గుర్తమ్మా? ఒకటి ఏం చెప్పుకున్నప్పుడు ధర్మార్జితాహారం, సాత్వికాహారం, మితాహారం. ఇంకోటి ఇది మీరు చెప్పాలి. భగవద్గీత చదువుతున్నారు కాబట్టి మీరు చెప్పాలి. మహాజ్ఞానులు ఎదురు కూర్చున్నారు. వాణి అక్క అమ్మటే చెప్పొద్దు కానీ పద్మక్క కోసం ఎదురు చూస్తుంది. అడిగే చూద్దాం అమ్మా, గుర్తుకొచ్చింది ఏమన్నా? ఏ గౌరీ? ఫస్ట్ది ధర్మార్జితం, సాత్వికాహారం, మితాహారం. నాలుగోది కూడా ఇంకో రూల్ ఉందంట. గుర్తుకొచ్చిద్ది అని చూద్దాం. తామసికాహారం అది సాత్వికాహారంలోనే వచ్చేసింది. అంటే తామసిక రాజసిక ఆహారాలు వదిలిపెట్టి సాత్వికాహారం తీసుకోవాలి. చెప్పనా నాలుగోది? మహి ఏమని చెబుతావా? చెప్పదంట. మహి కూడా చెప్పదంట. నేను చెప్పాలని. భగవదర్పితాహారం. ఏ ఆహారం? అదేంది అంటే వండుకుంది నీ అంతటి నువ్వే వండుకో, నువ్వు తినకుండా కాస్త భగవంతుడికి అర్పించి తిను. కాస్త వండింది ఏదైనా తినే ముందు ఏం చేయాలా? కృష్ణార్పణమనో, రామార్పణమనో, సద్గురార్పణమనో కాస్త కళ్ళకద్దుకొని తిను. మంత్రం చదువుకోలేదు. బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధినః. ఈ శ్లోకమైనా చదువుకొని పరమాత్మకు సమర్పించి, పరమాత్మ నీ యొక్క అనుగ్రహంతో ప్రాప్తించబడినటువంటి ఈ ఆహారాన్ని నేను స్వీకరిస్తున్నాను. ఈ యొక్క ఆహారం నాలో శక్తిని ప్రసాదించి నా యొక్క సాధనకు ఉపయోగపడేట్లుగా అనుగ్రహించు తండ్రి అని చెప్పి భగవంతుడికి సమర్పించి తినాలి. ఈ 4 నియమాలు పాటించాలి. ఏమేంటి? ధర్మంగా సంపాదించినటువంటి తినాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి, మితంగా తినాలి, భగవంతుడికి సమర్పించి తినాలి. అంటే మీరు భగవంతుడికి సమర్పించే తింటారని నేను అనుకుంటున్నా. పెట్టంగలోనే టక్క తింటాం, మనం తినం. భగవంతుడికి సమర్పించి కొంతమంది అయితే ఆచమనం చేసుకొని స్వీకరిస్తారు. వాళ్ళ గురువుగారు చెప్పినట్టు యువర్ ఛాయిస్ ఎట్టయినా కానీ మీకు ఈ రూల్ అయితే పాటించండి. భగవంతుడి యొక్క అనుగ్రహంతో నేను స్వీకరిస్తున్నాను, ఇది భగవంతుడి యొక్క ప్రసాదం అనేటువంటి ఒక ప్రసాద భావంతో మనం స్వీకరించినప్పుడు అది మనకు ఒక
శక్తిని ప్రసాదిస్తుంది. మనం మన లక్ష్యాన్ని చేరటానికి అది శరీరానికి మనసుకి బలాన్ని ఇస్తుంది అని మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైందమ్మా. ఇప్పుడు మనం చేసేటువంటి పూజ కానీ ఏది చేసినా కానీ మనం లక్ష్యాన్ని చేసుకోవాలి అంటే ఈ శరీరం ధర్మస్వరూపం కావాలి. అన్నమయ కోసం శుద్ధి కావాలి అంటే ఈ నియమాలు పాటించాలి. అన్నమయ కోసం ఎలా శుద్ధి అవుతుంది? అన్నమయ కోసం ఎలా శుద్ధి అవుతుంది? ఈ నియమాలు పాటించినప్పుడు అన్నమయ కోసం శుద్ధి అవుతుంది. అన్నమయ కోసం శుద్ధి అయినప్పుడు మాత్రమే మనం ఈ యొక్క లక్ష్యాన్ని చేరటానికి కావాల్సినటువంటి స్థితి అనేటువంటిది మనకు ప్రాప్తింపబడుతుంది. ఓకే, జయతల సద్గురు ప్రభు మహారాజ్ కూర్చో. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.